హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు అయితే ఈ సంత్రాకాయలతో మీకు ఒక మంచి ఐడియానైతే చెప్తా. ఫస్ట్ అయితే ఈ సంత్రాల్లో ఉన్న జ్యూస్ని అయితే తీసుకుందాము. తర్వాత ఆ తొక్కలతో ఏం చేయాలో మీకైతే చూపెడతా. తొక్కే కదా అని వాడేస్తే తొక్క తీస్తా అన్నట్టు ఉంటుంది. ఈ ఐడియానైతే చాలా బాగుంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా. ఈ దివాళీకి మంచి ఐడియానైతే మీకు షేర్ చేస్తున్నా. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు వెలిగించినప్పుడు వచ్చి చూస్తారు కదా, చాలా బాగా నచ్చుతాయి. ఇంకోసారి మిమ్మల్ని అడిగి మరీ తెలుసుకొని ఇదైతే ట్రై చేస్తారు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీకోసం అయితే ఈ వీడియోను షేర్ చేస్తున్నా. జ్యూస్ చేసిన తర్వాత ఈ తొక్కలను అయితే అస్సలు పడేయకండి. ఇంకా ఈ తొక్కలతోటే ఇప్పుడు దీపాలను అయితే వెలిగిద్దాం. దీపావళికి ఒక మంచి ఐడియా. ఇప్పుడైతే ఈ వత్తుల్ని దీపాలు వెలిగియాలంటే వత్తులు కావాలి కదా. ఇంకా ఇట్లా పువ్వత్తిని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని వత్తులు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 3 సంత్రాలు తీసుకున్నా, 3 వత్తులు అయితే కావాలి. ఇప్పుడు ఒక చిన్న కవర్ ముక్కనైతే తీసుకొని అందులో వత్తిని అయితే పెట్టాలి. ఈ వాటర్ దీపాలు వెలిగిస్తాం కదా, వాటర్లో మునగకుండా వత్తి పైకి తేలేటట్టు ఈ కవర్లోనైతే పెట్టి దీపాన్ని అయితే వెలిగించాలి. ఇప్పుడైతే మనము వత్తిని ఈ కవర్లో పెట్టుకుందాం. ఇప్పుడు 1 ఇంచు కన్నా తక్కువలో వాటర్ అయితే పోసుకోవాలి. 3 ఇంట్లల్లో కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని తర్వాత ఇంకా మనమైతే దీపాలను అయితే వెలిగిద్దాం. ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ని అయితే యూజ్ చేస్తున్నా. మనం తోరణాలుగా యూజ్ చేస్తాం కదా, వాటిని అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా. ఇంకా దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో 2-3 గంటల దీపాన్ని అయితే వెలిగించవచ్చు మనము. ఈ దివాళీకి ఆయిల్ సేవ్ చేసుకునే మంచి ఐడియానైతే మీకు షేర్ చేస్తున్నా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే ఈ దివాళీకి మస్తు ఆయిల్ సేవ్ అవుతుంది. ఇంకా 3 ఇంట్లల్లో 3 వత్తులను అయితే వేసుకోవాలి. ఆ కవర్ వేయడం వల్ల వత్తినైతే వాటర్లో మునగకుండా పైననే తేలుతుంది చూడండి. ఇంక ఇప్పుడైతే దీపాలను అయితే వెలిగిద్దాం. చూసారా ఎంత బాగా అనిపిస్తున్నాయో సంత్రాలు దీపాలు. చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. ఇంత మంచి ఐడియాను మీకు షేర్ చేసినందుకు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా చీకట్లో కూడా బాగా కనిపిస్తుంది. నైట్ టైంలోనైతే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇట్లా చూసిన తర్వాత నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ కూడా చేయండి. అట్లనే నా ఐడియా ఎట్లుందో కూడా కమెంట్ కూడా చేయండి. మీకోసం అయితే ఇంత మంచి ఐడియా చూపెట్టిన. అట్లనే ఇంకా ఆ పైన ఉన్న సంత్రా క్యాప్ ఉంది కదా, దాన్ని కూడా యూజ్ చేసి మనము ఇంకో ఐడియా కూడా వేయచ్చు. ఇప్పుడు ఆ హోల్ని కొంచెం సంత్రా పైన ఉన్న తొక్కకు కొంచెం హోల్ అయితే పెట్టాలి. ఎందుకంటే మొత్తం మూసేస్తే దీపం అయితే ఆరిపోతుంది. అందుకని పెడతా. ఇలా కూడా బాగుంటుంది. చూసారా, బెడ్ లైట్ లాగా భలే ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. అలా కన్నా ఇలా బాగా అనిపించింది. ఎందుకంటే నిండుగా లోపల సంత్రాలో ఆరెంజ్ ఉన్నట్టు మస్తుంది కదా, లైట్ పెట్టినట్టు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మంచి ఐడియాను మీకు షేర్ చేసిన కదా దీపావళికి. ఇంతే అండి ఈ వీడియో. బాయ్.